నోటికింపుగా ఇడ్లీలు, దోసలు, పెసరట్లు, గారెలు తినే వాళ్ళకి ఇలాంటివి బాగుంటాయో బాగోవో బ్రేక్ఫాస్ట్ తెలీదు కానీ, నేను ఏదో ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తుంటే చూడంగానే బాగా అనిపించింది. సరే వ్యాలంటైన్స్ డే కదా, ఇది వ్యాలంటైన్స్ డే స్పెషల్ డిష్ అది ఇది అంటున్నారని చెప్పి నేను ట్రై చేద్దామని చెప్పి చూశాను. అంటే ఆ రోజుకి కాదు, మామూలుగా చూడడానికి బాగుందని చేశాను. రిజల్ట్ వచ్చేసి లాస్ట్లో చెప్తాను ఎలా వచ్చిందనేది. సో ఏం లేదు, ఒక బనానా తీసుకొని కొన్ని స్ట్రాబెరీస్ తీసుకొని దాంట్లో ఓట్స్ వేసేసి, రోల్డ్ ఓట్స్ అయినా పర్లేదు, నార్మల్ ఓట్స్ అయినా, స్టీల్ కట్స్ ఓట్స్ అయినా పర్లేదు, బాగా మెత్తగా మిక్సీ వేసేసి అది దాన్ని జార్లో పోసేసి దాంట్లో కొంచెం హనీ వేసుకొని, కొంచెం స్వీట్ కావాలనుకుంటే, అని లేకపోతే దరిద్రంగా ఉండిద్ది, అసలు మనం తినలేము. అంటే స్వీట్నెస్ అనేది తక్కువ ఉండిద్ది కదా స్ట్రాబెరీలో కానీ బనానాలో కానీ. సో అందులో పాలు పోసి మొత్తము మిల్క్ షేక్ లాగా చేసి ఒక గిన్నెలో పోసి దాంట్లో చియా సీడ్స్ అంట. నేను ఈ డిష్ కోసమే చియా సీడ్స్ కొనుక్కొచ్చాను. చియా సీడ్స్ వేసి ఓవర్ నైట్ రాత్రంతా ఫ్రిడ్జ్లో పెట్టి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తినాలంట. సో దాన్ని ఫస్ట్ నోట్లో పెట్టుకోగానే నాకు రకరకాల కలర్స్ కనిపించినాయి అనమాట. యాక్చువల్గా నాకైతే అస్సలు నచ్చలేదు. దీన్ని నమ్ముకొని నేను టిఫిన్ చేయకుండా ఉన్నట్టయితే ఆ రోజు టిఫిన్ లేకుండా ఉండేదాన్నేమో. మరీ దరిద్రంగా ఉంది. ఫస్ట్ మీకు కొంచెం టేస్ట్గా, ఎందుకంటే ఏమైందంటే దాంట్లో మనం బనానా వేసాం కదా, మార్నింగ్ వేస్తే కొంచెం బ్లాక్గా అయిందనమాట. సో బనానా అవాయిడ్ చేస్తే కొంచెం బాగుంటుందేమో చూడడానికి కలర్ఫుల్గా. సో ఇది స్నాక్గా అయితే ఓకే, కానీ మనం బ్రేక్ఫాస్ట్గా అయితే మనం తినలేము. ట్రై చేయాలంటే ట్రై చేయొచ్చు.